దేవుడు హవ్వని మట్టి నుంచి చేయించు అని దేని నుంచి చేశాడు? నాకు దేని మీద ఏది అధికారం ఉందో దాని నుంచే నేను చేస్తా. నాకు ఆదాము మీద అధికారం ఉంది కాబట్టి ఆదాములోని ప్రక్కటెముక ద్వారా నేను హవ్వని చేస్తా. అంటే దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? భూమిని ఆడడానికి మనకే ఇచ్చాడు. మీరు గమనించండి, ఆదాము తర్వాత నుంచి దేవుడు మట్టి ద్వారా దేని చేయలే ఇంకా సృష్టి. అంటే ఎవరికి ఇచ్చారు అధికారాన్ని? మట్టి మీద, భూమి మీద, ఆకాశ పక్షుల మీద. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవులకే ఇచ్చాడు. నీవు ఈ భూమి మీద పరిపాలించాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? సమస్య మనల్ని పరిపాలిస్తుంది, శోధనే మనల్ని పరిపాలిస్తుంది, ఆర్థిక సమస్యలే మనల్ని పరిపాలిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎటు అంటే అటు తిరుగుతాం మనం. ఏడవమంటే ఏడుస్తాం. ఏది అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడిపే. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు మనల్ని? అప్పులు పరిపాలిస్తున్నాయా? మనం అప్పుల్ని పరిపాలిస్తున్నామా? మనం డబ్బులు పరిపాలిస్తున్నామా? అప్పులు మనల్ని పరిపాలిస్తుంది? చెప్పాలి. డబ్బు మనల్ని పరిపాలిస్తుందా? మనము డబ్బును పరిపాలిస్తున్నామా? ఎవరు పరిపాలించాలి? మనము పరిపాలించాలి. సమస్త వాటిపైన నీకు అధికారం ఇస్తున్నా అంటే ఒక మాటలో చెప్పాలంటే దేని వలన అధికారం మనం పొందుకున్నాము అంటే దేవుని స్వరూపం ద్వారా. అర్థమవుతుందా? ఎప్పుడు అధికారం ఇవ్వబడింది? స్వరూపం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పుడు మనకు అధికారం ఇవ్వబడింది. దేవుడు ఏ రీతిగా అయితే ఆదామును హవ్వను చేసి ఉంచాడో ఇప్పుడు అదే స్వరూపం కలిగిన ఆదాము ఏం చేస్తుంటే తెలుసా? ఒక జంతువు వస్తుంది, దీనికి 2 పెద్ద చెవులు, ఒక తొండ ఉంది, దీనికి ఏనుగు పేరు పెట్టేశాడు. ఎందుకు? ఎవరి స్వరూపం ఉంది ఆయనలో? అధికారం ఎవరి ద్వారా వచ్చింది? దేవుని స్వరూపం ద్వారా వచ్చింది కనుక అధికారం కలిగి దీనికి ఏనుగు అని పేరు పెడతాను. దేవుడు శాంక్షన్. నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టరా, నీకెందుకు, అధికారానికి ఇచ్చాను, బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఆ పేరు పెట్టగలిగాడు? దేవుని స్వరూపం ద్వారా అధికారం పొందుకున్న ఆదాము సమస్త జంతువులకి పేరు పెట్టగలిగాడు. అన్నిటికీ మళ్ళీ ఒకటే పేర్లు పట్ల. ఎంత జ్ఞానం అతనిలో ఉంటే, అంటే ఆ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది? దేవుని జ్ఞానం. అదే దేవుని స్వరూపం అంటున్నాను. దేవుని స్వరూపం ఉన్న మనం పలుకుతే అది సృష్టించబడుతుంది. దేవుని స్వరూపం కలిగిన మనము ఏది అయితే నీ జీవితంలో కొదువుగా ఉందో ఆ కొదువుని బట్టి నువ్వు ప్రకటించు, అది నీ జీవితంలో సమృద్ధిగా కలుగుతుంది.